ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన మీకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క అనుదిన వాగ్దానాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. కొంతమంది మతోన్మాదులు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేయాలని ప్రయత్నం చేశారు, కానీ వారి యొక్క ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాలేదు. నా ఫోటోని, వాక్యం ప్రకటిస్తున్నటువంటి ఆ ఫోటోని వారి ఫోటో తీసుకొని ఆ ఫోటోని థంబ్నెయిల్స్గా ఉపయోగించి దాంట్లో వ్యర్థమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వీడియోలు, సినిమాలకి సంబంధించినటువంటి వీడియోలు, లోకానుసారమైనటువంటి కార్యాలకి ట్యాగ్ చేసి మన గ్రూప్లో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులకి వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఇది మతోన్మాదులు చేస్తున్నటువంటి కార్యం. దయచేసి ఆ విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని మనవి చేస్తున్నారు. అనేక మంది నన్ను ప్రేమించేవారు, సేవని ప్రేమించేవారు, సేవకుల్ని ప్రేమించేటటువంటి వారు మా దృష్టికి ఆ విషయాన్ని తీసుకొని వచ్చారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనుక మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. పైన చూసినప్పుడు ఆ వీడియో నేను పంపించినట్లు మీకు కనిపిస్తుంది. కింద కంటెంట్ మటుకు ముఖ్యమంత్రి గారి గురించో ఏదో ఒక పార్టీకి సంబంధించిందో ఆ లోకానుసారమైనటువంటి వార్తలు అందులో పొందుపరచి అనేక మంది క్రైస్తవుల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. దయచేసి క్రైస్తవ సమాజం కూడా గుర్తించాలి. అటువంటి వీడియోని కొంతమంది క్రైస్తవులు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి వాటిని మీరు ఎవరు కూడా ఫార్వర్డ్ చేయొద్దండి అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మనము అనుదినము అందించేటటువంటి వాక్యము కేవలము క్రైస్తవులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అన్యులు సైతం విని బలపరచబడి దేవుని యందు విశ్వాసాన్ని వారు పెంపొందించుకుంటున్న కారణాన్ని బట్టి, అసూయను బట్టి కొంతమంది మతోన్మాదులు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు. దయచేసి ఇటువంటివి మీ దృష్టికి వచ్చినట్లయితే దాన్ని కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తిరిగి వాటిని స్ప్రెడ్ చేయొద్దని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అనుదినము మనం 2 నిమిషాల వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. తద్వారా అనేక మంది వింటున్నారు, బలపరచబడుతున్నారు. కనుక ఇటువంటి ఫేక్ వీడియోల్ని మీరు దయచేసి నమ్మొద్దు. అదే రీతిగా వాటిని మీరు సర్క్యులేట్ చేయొద్దు అని దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అండమాన్ నికోబార్ ప్రాంతం నుండి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి 2 నిమిషాల సందేశాన్ని మీకు అందిస్తున్నాం. వాయిస్ విషయంలోనూ మరి వీడియో క్లారిటీ విషయంలోనూ మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. దయచేసి కొన్నిసార్లు కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని బట్టి మీరు క్షమించాల్సిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు అందించండి. తప్పకుండా ఎవరితోనో ఒకరితో దేవుడు వాక్యము ద్వారా సూటిగా తేటగా మాట్లాడతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా ఫేస్బుక్ లో కానివ్వండి, వాట్సాప్ లో ఇలా మెసేజెస్ పెట్టినప్పుడు, కామెంట్స్ రాసినప్పుడు నేను వారిని ఎట్టి పరిస్థితుల్లో వారికి వ్యతిరేకంగా రాయడం కానివ్వండి, లేకుంటే వారిని గాయపరిచే పదాలు వాడడం చేయకుండా వాటిని డిలీట్ చేస్తూ ఉంటానండి. ఎందుకు అంటే ప్రాబ్లంని ఎస్కలేట్ చేయకుండా దాన్ని ఎండ్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్య భారం ఏంటి అంటే బలపరచడము, సమాధానపరచడం. ఇవి 2 దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు. ఇతరులు విమర్శించమని లేకుంటే ఇతర మతస్థుల్ని విమర్శించాలనేటటువంటి ఉద్దేశం కానివ్వండి, అటువంటి పరిచర్య దేవుడు ఏ సేవకుడికి కూడా దయచేయడండి. పరమత సహనం కూడా అవసరం. నేను నా దేవుని గురించి ప్రకటిస్తా ఉన్నాను, నా దేవుని గురించి వాక్యాన్ని అందిస్తుంటానే తప్ప ఇతర దేవతల్ని, ఇతర దేవుల్ని, ఇతర మతాల్ని ఏ రోజు కించపరచలేదు, కించపరచాల్సిన అవసరం లేదు. అది నా దర్శనం కాదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటి అంటే బలపరచడం, సమాధానపరచడం. అసమాధానంతో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క సమాధానాన్ని ప్రకటించడం, బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచడం. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం అనుకుంటున్నాం, కానీ అనేక మంది దీన్ని విని ఆ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్నప్పుడు నిజంగా దేవుడు మా మీద ఎంతో బాధ్యతను ఉంచారని దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం కలవరపడాల్సిన అవసరం లేదు, మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు మనం చేయని తప్పుకి అనేక మంది ద్వారా నిందించబడి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే
నిన్ను చూచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయమును జరిగించే దేవుడు, నీ పక్షమున యుద్ధము చేసేటటువంటి దేవుడు. ఆయన ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ పక్షముగా ఉండగా నీపైన ఎవరు జయాన్ని సాధిస్తారు? ఎవ్వరు జయం సాధించలేరు. కలవరపడుతూ ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? ఆందోళన పడుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, కలవరపడొద్దు, భయపడొద్దు. నేను నీ పక్షముగా ఉండగా నిన్ను ముట్టేవారు ఎవరు లేరు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను నడిపిస్తాను, నీ పక్షమున ఉండి నేను కార్యము జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిని జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.